ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేక భవిష్యత్తులో ఫలానా చేస్తామని నమ్మకంతో చెప్పడంతో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలపై వైసీపీ, టీడీపీ కుస్తీ. రెండు డూఆడేగా మారిన ఎన్నికలు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీపై రివెంజ్ తప్పదు. నవరత్నాలు 2.0ను రిలీజ్ చేసిన జగన్ చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారని ప్రజల్లో విశ్వాసం. సూపర్ 6 అంటూ జనాల్లో తిరిగేస్తున్న టీడీపీ. 2019 సీన్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంచనా. ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు 2024 అధికారిక వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి డూ ఆర్ డైగా మారాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వైఎస్ జగన్ రెండవసారి సీఎం అయితే మాత్రం ఇప్పుడు అంతంత మాత్రమే ఉన్న టీడీపీ పరిస్థితి ప్రశ్నార్థకరమేనని చెప్పవచ్చు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే జగన్కి ముప్పో తిప్పలు తప్పవు. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన ఆయన పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయటం, రఘురామరాజును జైలుకు పంపి కొట్టించడం, ఇలా ఒకటా రెండా లెక్కలేరని ఉన్నాయి. ఇంత జరిగిన తరువాత అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటాడన్నది అసలు జరిగే పనే కాదు. అందుకే గత 2-3 నెలలుగా అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ జనాల్లోనే ఉన్నారు. సీఎం జగన్ సింగిల్గానే వస్తూ ఉండగా చంద్రబాబు మాత్రం యథావిధిగా కూటమితో ఎన్నికలకు వచ్చేశారు. అభ్యర్థుల ప్రకటన సిద్ధం, మేమంతా సిద్ధం, భారీ బహిరంగ సభలతో జనసంద్రంలోనే ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు మరో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో ఒకరు కాదు, ముగ్గురున్నప్పటికీ కూటమి పెద్దలు వెనకబడ్డారని చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇచ్చిన టీడీపీ నెరవేర్చలేక చేతులెత్తేసి ఆఖరికి మేనిఫెస్టోనే మాయం చేసిన దుస్థితి. విభజన ఆంధ్రప్రదేశ్, పైగా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చంద్రబాబును సీఎం చేస్తే రాజధానితో ఏదో చేస్తారని ఆశపడిన జనాలు గంపగుత్తగా ఓట్లేసేశారు. అయినప్పటికీ నాటి ప్రతిపక్షమైన వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు లాక్కొని పాలన సాగించారు చంద్రబాబు. 2019 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. 23 మంది లాక్కున్న చంద్రబాబుకు చివరికి అదే గతైంది. ఎందుకు ఏమిటనేది ఇక్కడ అప్రస్తుతం. నాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని నేడు విన్నాను, నేను ఉన్నాను, జగన్ రావాలి, జగన్ కావాలి అంటూ నినదించారు. నవరత్నాలంటూ హామీలు ఇచ్చిన జగన్కు కనీ విని ఎరుగని రీతిలో చరిత్రలో మునిపెన్నడూ లేని మెజార్టీగా 175కు 150 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో 22 గెలుచుకొని ఫ్యాన్స్ సునామీ సృష్టించింది. నాటి నుంచి నేడు మళ్ళీ 2024 ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసేంత వరకు పాలన ఎలా సాగింది? ఆయన ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చారు? జగన్ నిజంగానే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జనాలను మోసం చేశారా, లేకుంటే చెప్పిన వాటికంటే ఎక్కువే నెరవేర్చారా అన్నది ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు నవరత్నాలు 2.0ను రిలీజ్ చేసిన జగన్ మునుపటితో ఇప్పటికీ ఎన్నో మార్పులు, అంతకుమించి చేర్పులు చేయడం జరిగింది. అయితే తాను చెప్పిందే చేస్తానని, చేసేదే చెబుతానన్నది ప్రజల విశ్వాసం. ఎందుకంత నమ్మకం అనేది 2019 ఎన్నికల్లో అంతా చూశారు. ఇప్పుడు కూడా జగన్ అదే నమ్మకంతోనే అలవి కాని హామీలు ఇవ్వకుండా ఆఖరికి సొంత పార్టీ నేతలు కొట్లాడినా సరే చేసేది చెబుతానని మేనిఫెస్టోని ప్రకటించారు. ఇప్పటికే సూపర్ 6 అంటూ జనాల్లో తెగ తిరిగేస్తున్న టీడీపీ వైఎస్ జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు కనుక కూటమి కూడా అదే స్థాయిలో మేనిఫెస్టోను నిర్ణయించింది. వాస్తవానికి సూపర్ 6లో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం.
2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు ఏమాత్రం అమలు చేస్తారన్నది ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు ఇదే టీడీపీకి ఉన్న అతిపెద్ద మైనస్గా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీకి మాత్రం అంతకు మించి ప్లస్ అయ్యేది కూడా ఇదే. ఇప్పుడున్న కూటమిలోని పార్టీలే జనసేన, బీజేపీలే టీడీపీతో చేతుకట్టాయి. అన్ని పార్టీలు కలిసి కూడా హామీలు నెరవేర్చలేకపోయాయి. ఇప్పుడు కూడా అవే పార్టీలు కలిసికట్టుగా ఎన్నికలకు వచ్చేశాయి. సూపర్ 6తో జనాల్లోకి వెళ్ళిన చంద్రబాబుకు ఏమాత్రం ఆదరణ వచ్చిందనేది అందరికీ తెలిసిందే. నాటి పరిస్థితే నేడు కూడా చంద్రబాబుకు ఎదురవుతుందని మేనిఫెస్టో ప్రకటన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలుస్తోంది. పైగా చంద్రబాబు మాటిచ్చిన హామీలు ఇచ్చిన అదే జగన్ హామీలిచ్చి మాటిస్తే ఎలా ఉంటుందనేది ప్రజలకు బాగా తెలుసునని బేరేజ్ వేసుకుని చూసుకుంటున్న పరిస్థితి. 2019లో ఇచ్చిన హామీలన్నీ క్లియర్ కట్గా నెరవేర్చడంతో ఇప్పుడు జగన్పై కూడా విశ్వాసం, అంతకుమించి జనాల్లో భరోసా బాగానే కలిగింది. దీంతో 2019 సీన్ రిపీట్ అయినా పెద్దగా ఆశ్చర్యపోరక్కర్లేదా అనే విధంగా రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, మేధావులు అంచనా వేస్తున్నారు.